వైసీపీ వాళ్ళ అమాయకత్వాన్ని చూసి జాలిపడాలా, వాళ్ళ కన్నింగ్నెస్ని చూసి ఇంకా అసహించుకోవాలా అర్థం కావట్లేదండి. పక్క రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లో విజయ్ జోసెఫ్ గారు దాదాపు ఆల్మోస్ట్ ఆయన ముఖ్యమంత్రి ఖాయమయ్యేలాగే కనిపిస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఆయన గెలిచాడు. అయితే కంప్లీట్ పక్క రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం ఇది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయినట్టు వీళ్ళు చేస్తున్న అడావుడి చూస్తూ ఉంటే చాలా చిరాగ్గా అసహ్యంగా అనిపిస్తుందండి. ఇదే అదునుగా తీసుకుని ఇదే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తూ ఆయన మళ్ళీ చాలా దారుణంగా కించపరుస్తూ ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ కూడా ఒక రకంగా సునకానందం పొందుతున్నారు. అయితే నిజంగానే వీళ్ళని మనం పోల్చగలమా అంటే అటు తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు ఒకటేనా? ఆ నాయకులు ఈ నాయకుల్ని మనం కంపేర్ చేయగలమా? ఒకసారి డీటెయిల్గా చెప్తానండి. దానికన్నా ముందు ఒకసారి వీళ్ళ ప్రచారం ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి మీకు. వీళ్ళ ప్రచారాన్ని వాళ్ళ అనుకూల మీడియా అంటుంది. వైసీపీకి అనుకూలంగా మాడతాడు ఇతను. అలాంటి వ్యక్తే మరి ఎందుకురా ఎక్కడో విజయ్ గెలిస్తే ఇద్దరికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు ఎందుకురా అని వైసీపీ వాళ్ళే చిరాకు పడుతున్నారు. గతంలో మావిగన్ విషయంలో మా కాశ్మీర ప్రసాద్ కూడా అలాగే చిరాకు పడ్డాడు. ఆయన కూడా ఏంటంటే ఆ పేరేంటండి, ఆ వ్యవహారం ఏంటండి అని. అలాగే ఈయన కూడా యాక్చువల్గా చాలా రోజులైంది నేను లైవ్లోకి వచ్చి, కానీ విపరీతంగా ట్రోలింగ్ మామూలుగా కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఆయన ఇప్పుడేదో ఆయన ఏదో తప్పు చేసినట్టు, ఘోరాతి ఘోరం ఏదో చేసినట్టు, లేదా అవినీతి చేసినట్టు ఆయన మీద ఎంత ట్రోలింగ్ జరుగుతుంది. మరి ఎందుకురా బుజ్జే? ఒకసారి ఇతను ఏమంటాడు వినండి. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అర్థం కాని విషయం. ఇక్కడ వింత విచిత్రం చెప్పనా మీకు విజయ్ గారి కంటే స్టాలిన్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర ఇచ్చాలి అని తెలుసు, చాలా మందికి తెలుసు. ఆయన కూడా చేస్తున్నారు. స్టాలిన్ గారే చాలా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారి కంటే. ఈవెన్ కొన్ని బిజినెస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సరే అవి డిస్కస్ చేయకూడదు మనం. చాలా దగ్గర సంబంధాలు వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారి మనిషి స్టాలిన్ గారు, ఆయన అంటే మిత్రుడు అనాలి. ఓడిపోయినప్పుడు మీరు ఇంకా బాధలో ఉండాలి, కానీ విజయ్ గారి గెలుపులో మీ గొప్పతనం ఉంది. అయితే ఇతనికి ఇంకా పూర్తిగా ఆ పేటీఎం లక్షణాలు అబ్బలేనట్టుంది. న్యాయంగా మాట్లాడేస్తున్నాడు. నిజానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా స్టాలిన్ గారు వచ్చారు. గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన పరిచయాల వల్ల జగన్ గారికి అంటే రాజశేఖర రెడ్డి గారికి కరుణానిధి గారికి వీళ్ళకే సత్సంబంధాలు ఉన్నాయి. పాపం ఇతను తెలియక ఒరే మనోడు ఓడిపోయారు అక్కడ, మన స్టాలిన్ ఓడిపోయాడురా, ఓడిపోతే మీరు సంబరాలు చేస్తున్నారేట్రా బాబు అని చెప్పి ఆ వైసీపీలో ఉన్న అనుకూల మీడియా ఛానల్సే అసలు షాక్ అయిపోతున్నారండి. మొన్న ఎప్పుడో పెళ్లిలో కలిసారు అంతే. జగన్ గారు వెళ్ళి ఎవరిని విజయ్ గారు ఏదో ఒక బొకే పట్టుకుని పెళ్లి కొడుకు ఇస్తూ ఉంటే ఏదో జగన్ గారికి ఇచ్చినట్టు ఎడిటింగ్లు చేసుకున్నారు, సునకానందం పొందారు. దీనివల్ల ఏమొస్తుంది? ఇవాళ వాళ్ళే తిడుతున్నారు. రే మన వ్యక్తి, మన స్నేహితుడు, జగన్ గారి స్నేహితుడు స్టాలిన్, ఆయన ఓడిపోయి ఉన్నాడు, మనం బాధలో ఉండాలి. ఏట్రా బాబు మీరు ఊరోళ్ళ పెళ్ళి కుక్కలాడవడు అన్నట్టు ఇదిగో ఆయనే పెట్టినట్టున్నాడు. మరి ఎవరో పెట్టారు, ఇది నేను చూశానండి. ఏం పేరండి? పివిఆర్ వర్ధన్ రెడ్డి గారు పెట్టారు. వీళ్ళ ప్రచారం రజనీ గారు మా చెల్లె, గతంలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి, తనంటే నాకు చాలా అభిమానం. అయితే మరి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఆవిడ స్వరం మార్చింది. ఆ విషయంలోకి నేను వెళ్ళగానే ఇక్కడ అడ్వకేట్ రజనీ గారు ఒక పాయింట్ మాట్లాడారు. ఆ పాయింట్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. నేను తీసుకున్నాను నేను ఇంకా బలంగా కొట్టి గెలిచి చూపిస్తాను అంటూ ఆయన ఓడిపోయినప్పుడు చెప్పిన మాట. తీసుకున్నాను, నువ్వు కొట్టావు, నువ్వు బలంగా కొట్టావు, నేను ఓడిపోయాను, ఓకే మళ్ళీ తీసుకుంటాను అన్నారు సార్. సో ఎనీవే ఈ మధ్య పెళ్లిలో కూడా కలిసినారు ఏదైతే విజయ్ గారిని. అప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశం, మెసేజ్ ఒకే ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకో విజయ్, ఎంత కష్టమైనా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను మీకోసం ఒంటరిగా నిలబడుతున్నాను, మీరు నాతో ఉంటారన్న నమ్మకంతో నిలబడుతున్నాను, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిలబడుతున్నాననే కొన్ని సందేశాలతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు సింగిల్. ఆ సింగిల్ అనే దాన్నే ఇప్పుడు అంటే ఆయన సింగిల్గా పోటీ చేశాడు, ఈయన సింగిల్గా పోటీ చేశాడు. జగన్ గారే చెప్పారటండి ఎవరికి, విజయ్ గారికి, సింగిల్గా వెళ్ళు, ప్రజలతో నేను ఉన్నానని చెప్పు, ఆ భరోసా ఇవ్వని చెప్పి జగన్ గారు విజయ్ గారికి చెప్పారని అడ్వకేట్ రజనీ గారు చెప్తున్నారు. నిజంగా ఒకవేళ సింగిల్గా వెళ్ళటమే విజయరహస్యం అయితే
మరి జగన్ గారు 2014లో సింగిల్గా వచ్చారు, ఓడిపోయారు. 2024లోనూ సింగిల్గా వచ్చారు, ఘోర పరాజయం. అంటే 11 సీట్లకి పరిమితం అయిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు సింగిల్గా వెళ్ళటం వల్లే. ఇప్పుడైనా సింగిల్ సింహం అంటే సింగిల్గా వెళ్ళిన ప్రతిసారి నెగ్గునోడిని అనాలి. కానీ సింగిల్గా 3 సార్లు వచ్చి 3 సార్లు 2 సార్లు ఓడిపోయినోడిని మనం సింగిల్ సింహం అని ఎలా అంటాం? అది ఎలా గొప్ప అనేది నా ఫస్ట్ ప్రశ్న అండి. రెండోది, వీళ్ళ పొత్తుల్లో వస్తున్నారు అనేది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే నిజానికి జనాలకి దేవుడిచ్చిన వరమానాలో శాపమానాలు తెలియదు, కానీ మరుపు అనేది ఒకటి ఉంటుందండి. మర్చిపోతాం జరిగిన విషయాలన్నీ. ఒక నెల గడిచేసరికి, ఓ 2 నెలలు, ఓ సంవత్సరం గడిచేసరికి అన్నీ మర్చిపోతుంటాం. ఈవేళ కొద్దిమంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ విస్తృత ప్రచారాన్ని నమ్మి కొద్దిమంది అరే అనవసరంగా పొత్తులు వెళ్ళకుండా ఉంటే తెలుగుదేశం ఒంటరిగా సీఎం అయిపోయినేమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా సీఎం అయిపోతుండేమో అనే ఆ ట్రాప్లోకి కొద్దిమంది తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్నారు, కొద్దిమంది జనసేన కార్యకర్తలు పడుతున్నారు. పడొద్దండి. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. వాళ్ళ పొత్తు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? ఎవడే నా తెలియక అడుగుతాను. సింగిల్గా 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదా? ఆయనకి ఏమన్నా కష్టమా? ఆయనకి ఏమన్నా నష్టమా? లేదు, సింగిల్గా 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇబ్బందా? దానివల్ల ఏమన్నా నష్టం వస్తుందా? ఎందుకని దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు ఎన్నో కానీ ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చేయాలి ఇతర పార్టీలకి? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్లతో సర్దుకుని మిగతా సీట్లన్నింటిలో కూడా మన వాళ్ళు సపోర్ట్ చేయండి అని ఎందుకు చెప్పాలి? అరే అందరికీ 175 పోటీ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కావాలంటే బీజేపీ పోటీ చేసుకోవచ్చు, టీడీపీ 175 పోటీ చేయొచ్చు, జనసేన 170. అలా పోటీ చేస్తే ఇంకా ఇప్పుడున్న ఈ తల్లప్పులు కూడా ఉండకపోను కదా. ఎగ్జాంపుల్, నేను తెలుగుదేశం ఉన్నాను కూడా తెలుగుదేశం గురించి చెప్తున్నానండి. ఏదైతే పొత్తుల సీట్లు కూటమి పార్టీలు కేటాయించారో ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కదా. ఆ బాధ కావాలని ఎవరైనా నెత్తిమీద పెట్టుకుంటారా? ఆ ఇబ్బంది ఎవరైనా కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎస్ నాకు ఈ ఇబ్బంది కావాలని ఆయన కోరుకుంటాడా? అలాగే 21 సీట్లకి ఎందుకు నువ్వు పరిమితం చేసావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందని చెప్పి జన సైనికులు సూటుమోటు మాటలన్నీ పొడుతూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. కొద్దిమంది ఆయనకి ఏమైనా ఇష్టమా? ఏ వైసీపీ అది చెప్పక్కర్లే, విపరీతంగా ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఈ మాటలన్నీ పడ్డం వాళ్ళకి ఇష్టమండి, వాళ్ళు సంతోషంగా చేశారా? అదొకసారి చెప్తానండి. ചേട്ടാ പുലികളി എവിടാ? അവിടെ പടയടാ. అంటే మా కామెడీ కింగ్ పేరుని ఆయన కూడా వచ్చాడు, విజయం చూసి నేర్చుకో అంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన కొన్ని మాటలు వేశాడు. అంటే నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెప్పింది, ఇంకెంతకాలం పల్లకీలు మోయాలి అని చెప్పిన వీడియో మరోటి వేసుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి ఎస్ మనం పొత్తులో వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేశాడు. అన్ని మాటలు మారడానికి కారణం ఉంది కదా. కారణం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి మారుతాడు కదా. అరే చలికాలం వచ్చిందంటే దుప్పటి కప్పుకుంటాం, ఎండాకాలం వచ్చిందంటే దుప్పటి తీసేస్తాం కదా. అదే లేదు, నువ్వు చలికాలంలో దుప్పటి కప్పుకున్నావు కాబట్టి ఎండాకాలంలో కూడా నువ్వు రగ్గు కప్పుకుని పడుకో అంటే ఏం పద్ధతి ఇది? పరిస్థితులను బట్టి మనిషి మారుతాడు కదా. మారకుండా ఎప్పుడు ఒకలాగా ఉండడానికి ఏమైనా శిలా విగ్రహం ఏంటి? అయితే ఆ పరిస్థితులు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తానండి. ఏమంటే ఎవరి పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి సీఎం అయిన మునగాళ్ళు అట్టండి. ఖచ్చితంగా విజయ్ గారిని మునగాడని అనాల్సిందే మనం. ఎందుకంటే ఆయన ఉన్న ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితులను తట్టుకుని ఆయన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయడో మనం చూసాం. ఇప్పుడు రాజకీయం అంటే అదే కదా. మన మాట ఎన్నోడిని కంట్రోల్ చేయడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతాయి కదా. ఆ పన్నిన క్రమంలో ఐటీ రైడ్ జరిగాయి, ఇబ్బందులు పడ్డాడు. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, తొక్కిసలాట జరిగినప్పుడు కేసులు అయ్యాయి, సిబిఐ ఎంటర్ అయింది. బోల్డ్ అని పడ్డాడు, నిలబడ్డాడు, తట్టుకుని ఇవాళ ప్రజల మనసు గెలుచుకున్నాడు. సీఎం సీట్కి ఆల్మోస్ట్ దగ్గరకున్నాడు. అంటే ఎన్నో ఇంకా 10 సీట్లు తేడా ఉన్నాయన్నారు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. మునగాడే కాదని ఎవరన్నారు? కానీ ఇక్కడ ఎందుకు ప్రతిదానికి మనం కంపారిజన్ ఎందుకు? ఎవరు సీనియర్ వీళ్ళిద్దరిలోని? జగన్ గారే సీనియర్ కదా, 14 నుంచి ఉన్నాడు. ఈయన పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఒకవేళ పోల్చుకోవాల్సి వస్తే ఎవరితో పోల్చుకోవాలి? అరే విజయ్ గారి అభిమానులు, విజయ్ గారి కార్యకర్తలు జగన్ గారితో వాళ్ళు పోల్చుకోవాలి. మీరెందుకే వాళ్ళతో పోల్చుకున్నారు? జగన్ గారే సీనియర్ కదా.
సీనియర్ అయి ఉండి కొత్తగా జూనియర్ ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక నాయకుడిని ఆయనతో పాటు పోల్ చేసుకుని ఎందుకు ఈ సునకానందం? ఎందుకు పాపం జగన్ గారిని ఇలాగ అవమానిస్తారు? ఎందుకు? తప్పు కదండి. వాళ్ళు పోల్చుకోవాలి, వాళ్ళు పెట్టుకోవాలి. జగన్ గారితో ఈయన ఫోటోలు తీసుకుని మా విజయ్ గారు జగన్ గారితో ఫోటో దిగారని చెప్పి వాళ్ళు టీవీకి వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి. మీరు తెచ్చి పెట్టకూడదు. ఇక్కడ అసహ్యంగా ఉంది. అంటే ఎక్కడైనా ఒక చిన్న విజయం వస్తే ఆ విజయాన్ని మనం క్లైమ్ చేసేసుకుని మన వాళ్ళు అంటే ఏంటంటే జగన్ గారి ఫోటో అట ఇలా చూపించారట విజయ్ గారు, అందుకని గెలిచేసాడట.